కలువరిలోని సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. కలువరిలోని సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. నీవు కార్చిన ఈ రుధిరధారలే, నీవు కార్చిన ఈ రుధిరధారలే కరిగించెను పాపికి పరిహారమే. ఓ మానవా ఇది మన కోసమే, ఓ మానవా ఇది మన కోసమే. ఈ గొప్ప ప్రేమ బలియాగమే కలువరిలోని సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. మన దోషము కొరకై నలుగగొట్టబడెను, మన అతిక్రమ బాధలు సిలువపై మోసెను. మన దోషము కొరకై నలుగగొట్టబడెను, మన అతిక్రమ బాధలు సిలువపై మోసెను. కొరడా దెబ్బలతో గాయపరచబడెను, కొరడా దెబ్బలతో గాయపరచబడెను. ఆ గాయములే నిన్ను స్వస్థపరచెను, ఆ గాయములే నిన్ను స్వస్థపరచెను. ఓ మానవా ఇది మన కోసమే, ఓ మానవా ఇది మన కోసమే. ఈ గొప్ప ప్రేమ బలియాగమే కలువరిలోని సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. తలపైన ముళ్ళు, ప్రక్కలో బల్లెము, చేతులలో మేకులు భరించినావే. తలపైన ముళ్ళు, ప్రక్కలో బల్లెము, చేతులలో మేకులు భరించినావే. బతుకుతే బడినా గొర్రె పిల్లవోలే, బతుకుతే బడినా గొర్రె పిల్లవోలే మౌనముగా శిక్షను సహించినావే, మౌనముగా శిక్షను సహించినావే. ఓ మానవా ఇది మన కోసమే, ఓ మానవా ఇది మన కోసమే. ఈ గొప్ప ప్రేమ బలియాగమే కలువరిలోని సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. ప్రతి పాపమును కడుగును యేసుని రక్తమే, ప్రతి శాపము బాపును ఆ ప్రియుని రక్తమే. ప్రతి పాపమును కడుగును యేసుని రక్తమే, ప్రతి శాపము బాపును ఆ ప్రియుని రక్తమే. నీకై మరణించి విమోచనను కలిగించి, నీకై మరణించి విమోచనను కలిగించి ఆ ప్రియుని చెంతకు నీవు చేరుమా, ఆ ప్రియుని చెంతకు నీవు చేరుమా. ఓ మానవా ఇది మన కోసమే, ఓ మానవా ఇది మన కోసమే. ఈ గొప్ప ప్రేమ బలియాగమే కలువరిలోని సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. కలువరిలోని సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. నీవు కార్చిన ఈ రుధిరధారలే, నీవు కార్చిన ఈ రుధిరధారలే కరిగించెను పాపికి పరిహారమే. ఓ మానవా ఇది మన కోసమే, ఓ మానవా ఇది మన
మన కోసమే ఈ గొప్ప ప్రేమ బలియాగమే, కలువరిలో నీ సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మితిలేని కృపలో ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో 26వ దిన సహవాసములకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారి వెలుగులో వ్యక్తిగతమైన జీవితంలో ఉన్న అపరాధములు తొలగించుకున్నట్టుకు ఇది మిక్కిలి అనుకూల సమయం. నేటి ధ్యానం కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం. నేటి ధ్యాన వాక్యం కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేత నన్ను రక్షింపుము. కీర్తనకారుడు దావీదు పలుకుచున్న స్పష్టమైన మాట ఏమంటున్నాడంటే, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేత. దేవుని యొక్క ముఖ కాంతి, ఆ వెలుగు కృప అయి ఉన్నది. ఈ కృపలో దాగి ఉన్న రక్షణ సేవకునికి సైతం అవసరమైంది. అంటే విశ్వాసులు మనమెంత, సహోదరులు మనమెంత, కొంతసేపు నమ్మకంగా ఉండి అంతా నేనే చేస్తున్నాను అనుకునే అద్భుతమైన వ్యక్తులుగా భావించుకునే మనమెంత ఆలోచించండి. కీర్తనకారుడు ఈ శిలువ ధ్యానములలో దేవుని యొక్క వెలుగును గురించి మనకు బోధించుచు, అది ప్రతి ఒక్కరి మీద ప్రభు యొక్క వెలుగు ప్రసరింప చేయబడాలని, వారు లోకమునకు వెలుగై ఉండాలన్న దేవుని యొక్క సంకల్పమును మనము నెరవేర్చాలని తన స్థితిని తాను క్రమనించుకున్న విధానమునికి మనం ఇక్కడ చూస్తాం. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. అవునండి, ఈరోజు దేవుని యొక్క పనివానిగా, దాసునిగా నిన్ను నియమించుకున్నాడు. ఆయన నీ పక్షమున కార్యములు జరిగించుచుండగా ఆయన కార్యము చేయవలసిన వ్యక్తివి నీవు. నీ జీవితంలో ఆయన వెలుగును సంతరించుకొని నీ ముఖ కాంతి, ఎవరి ముఖ కాంతి? ప్రభు నీకు ప్రసాదించింది ప్రజల కొరకు. మోషే కొండ మీద ప్రభుతో గడిపి వచ్చినది ఎవరి కోసం అంటే ప్రజల కోసం. ఆ ప్రజలు మోషే ముఖము చూడలేని దేవుని తేజస్సు మోషే మీద ఉన్నది. ఈరోజు నీ ద్వారా అనేకులు రక్షించబడాలని ప్రభు నిన్ను వెలిగించుచున్నాడు. ప్రభు నిన్ను వెలిగించుచున్నాడు. ఆయన కృపలో అనగా నీ ద్వారా అనేకులు రక్షించబడాలని ఆయన ఉద్దేశ్యమై ఉన్నది, ఆయన చిత్తమై ఉన్నది, ఆయన సంకల్పమై ఉన్నది. కనుకనే మనములను ఆయన ఏర్పరుచుకున్నాడు. ఆయనలో మనలను స్థిరపరుచుకొని ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితములను చులకనగా తక్కువగా చూడక, ప్రభు యొక్క కృపను బట్టి మనం ఏ విధముగా ఉన్నామో ఇక్కడ మన దేవదేవుడైన యేసునాథుడు మన మీద ఆయన ముఖ కాంతి ప్రసరింపచేయుచుండగా ఆ వెలుగులో మనం జీవించి ఇతరులను జీవింపచేయవలన దేవుని సంకల్పం. కనుకనే పేతురు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒక స్పష్టమైన మాటను చూపిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము. వాట్ పర్పస్? ఏ ఉద్దేశ్యము, ఏ సంకల్పముతో ప్రభు మనల్ని పిలిచాడంటే ఆయన యొక్క గుణ లక్షణములను మనలను ప్రచురము చేయాలని తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఇక ఏ సామర్థ్యములో ఉన్నావో అది నీ ఇష్టం. ఏ సామర్థ్యం అని ఎందుకు అంటున్నానంటే, కొందరిని ఆయన ఏర్పరచుకున్న వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. ప్రజగా ఉన్నావా, జనాంగముగా ఉన్నావా, యాజకునిగా ఉన్నావా, లేదు దైవ వంశముగా ఉన్నావా? ఎలా ఉన్నావో అది నీ ఇష్టం. నువ్వు ఏ స్థితిలో ఎదిగున్నావో
ఎన్ని మెట్లున్నాయో, ఏ మెట్టులో నువ్వు ఉన్నావో ఆలోచించు, ఏ వరుసలో నువ్వు ఉన్నావో ఆలోచించు. దేనికోసము దేవుడు నిన్ను పిలిచాడయ్యా అంటే తన ప్రభావితమైన ముఖ తేజస్సు, ముఖ కాంతిని నీ మీద ఆయన విరజిమ్ముతున్నాడంటే నీవు దేవుని కోసము జీవించాలి. ఆ వెలుగు నీ మీద ప్రసరింప చేయాలి. ఒకవేళ పొందుకొని పోగొట్టుకున్నావా, ఇప్పుడు ప్రభువుని అడుగు, అయ్యా నా మీద ప్రకాశింపచేయి, ఇక మీదట నేను నీ కొరకు జీవిస్తా, ఇక మీదట నేను నీలో జీవిస్తా, నీ కొరకు జీవిస్తా. పిల్లరా, ఇది వెనక అడుగు వేసే సమయము కాదు, ఆలస్యము చేసే సమయము కాదు. ప్రభు యొక్క సమయము రాకడ ఆసన్నమై ఉండగా నీవు ప్రకాశించి అనేకులని ప్రకాశింప చేయాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పమైనది. గమనించండి, కీర్తనల గ్రంథం 80వ సంకీర్తన 7వ వాక్కు మనం గమనించినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రక్షించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. ఈ కాంతిలో నీవు లేకపోతే నీకు అసలు రక్షణే లేదు, దేవుని యొక్క పరిరక్షణే లేదు. అపవాది నీకు కంచిగా ఉన్నాడేమో, కానీ దేవుని వెలుగు దాన్ని సంధించుకొని నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయంటే నువ్వు దారి తప్పిపోతున్నా. దేవుడు నిన్ను పదే ఎందుకు పిలుచుచున్నాడు, ఎందుకు మేలు కొలుపుతున్నాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులో నీవు ఉండాలని, ఆశ్చర్యకరమైన తన వెలుగులో నీవు దేవునిని కలిగి జీవించాలని, ఆయన ముఖ ప్రకాశములో నీవు అంటు కట్టబడాలని ప్రభు యొక్క ఉద్దేశ్యమైనది. కనుక ప్రియ సహోదరుడా, ఊరకుండా దేవుని యొక్క వెలుగులో నీవు ప్రకాశించాలి. ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింప చేయాలి. ఆ ముఖ కాంతిలో దాగి ఉన్న రక్షణ నీకు రావాలి. ఈ రక్షణ ద్వారా నీవు అనేకులను రక్షించాలని దేవుని యొక్క సంకల్పం. గమనించండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 17-18 వచనాలు గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 17-18 వచనాలు. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీద నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ఎక్కడండి? నీ మీద, నీ ఇంటి మీద, నీ మందిరము మీద, పరిశుద్ధ స్థలము మీద, పరిశుద్ధమైన కుటుంబముగా, పరిశుద్ధమైన వ్యక్తిగా. పాడైపోయిన దానిని మరలా నిర్మించుటకు ప్రభు మరలా చెప్తున్నాను. పాడైన నీ స్థితిని, అసమాధాన స్థితిలో ఉన్న నీ కుటుంబమును, అపరిశుద్ధతకు లోనైన నీ సంఘమును ప్రభు తనగా చేర్చుకొనటానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఈ విజ్ఞాపన నీకు కావాలని, ఈ విజ్ఞాపనలో నీవు కొనసాగాలని ప్రభువు ఈ ప్రార్థన చేయమంటున్నాడు. ప్రియులరా, ప్రార్థన మనలో రావాలంటే ప్రభు నీ మీద ప్రకాశింప చేయాలి. దానియేలు వలె మనము ప్రార్థన చేసి ఆ విజ్ఞాపన ప్రభు పొందుకునేలాగున నీవు వెలుగులో ఉండాలి. మళ్ళా చదువుతున్నాను గమనించండి. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చే ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైన ఈ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ క్రాంతి ప్రకాశింపచేయము. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతిని బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు. ఇది ముఖ్యం. ఇంతకాలం నీ స్వనీతితో జీవించావు, ఇంతకాలం నీ స్వబుద్ధితో జీవించావు, ఇంతకాలం నీ స్వయిష్ట ప్రకారం జీవించావు. ఇప్పుడన్నా ఒప్పుకో, ఇంతవరకు నేను స్వనీతిని బట్టి ఉన్నాను, ఇక నుంచి నా స్వనీతి కాదయ్యా, నా ప్రార్థన నీ సన్నిధిలో. ఆ వెలుగుమయమైన జీవితము మా దేవా, చెవియొగ్గి ఆలకించము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చు నాశనము, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును
దృష్టించి చూడము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి అంగీకరించము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనమతను బట్టి నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని వేడుకునెను. దావీదు కాదండి, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. నీ ఘనమైన నామమును బట్టి ఈ పట్టణమును ఈ ప్రజను ఈ వ్యక్తులను కాపాడుమయ్యా. గనుడమైన తండ్రి, వెలుగు నా మీద ప్రకాశింప చేయ్యా. మళ్ళా మా పట్టణమును బాగు చేయి, మా సంఘమును బాగు చేయి, మా జనాంగమును బాగు చేయి, నన్ను బాగు చేయి. నీ సన్నిధిలోని కాంతి మా మీద ఉదయింప చేయమని ఈ దిన ప్రార్థన నీవు ప్రభువు ముందు పెట్టాలి. ఈ విజ్ఞాపనలో నిన్ను నీవు ప్రభు సన్నిధి చేర్చుకోవాలి. ప్రభుని కలిగి ప్రభుతో జీవించాలి. ప్రభు కృప నీకు తోడై ఉండగా ప్రభువులో అంటు కట్టబడి ప్రభువులో వర్ధిల్లాలన్న దేవుని సంకల్పమును నువ్వు కలిగి ఉండాలని ప్రభువు ఆశించున్నాడు. ప్రభు కృప నీకు తోడై నడిపించుచుండగా ఈ దినము ప్రభు యొక్క మేలు పొందుకొని ప్రభు యొక్క ఆశీర్వాదములు అనుభవించు. దేవుని దీవెనలో ముందుకు సాగు. ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను, ప్రభు యొక్క ముఖ కాంతి నీ మీద ప్రసరింప చేయుటకు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. అయితే ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారాలి. అనేకులకు ఈ యొక్క ముఖ కాంతిని చూపించాలని ప్రభు కోరుచున్నాడు. ఇట్టి కృప నీకు తోడై నడిపించును గాక. నీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములను తీసివేసుకొని నీ కొరకు పరిశుద్ధపరచబడి మీ నీతిని మేము ప్రచురపరచు నిమిత్తం, మా స్వనీతిని విడిచిపెట్టు నిమిత్తం ఈ దిన మన కూడి ఉన్న మమ్మలను వాక్యమును ఆలకించుచున్న వీరిని అన్వయించుకొని నన్ను మీ చేతులకు అప్పగించుకొనుచున్నా. మమ్మను బట్టి మా జీవితములను, మా కుటుంబములను, మా సంఘములను మీరు మాకు ఇచ్చిన పట్టణము భద్రపరచమని, పరిశుద్ధపరచమని మీరు ఏర్పరచుకున్నామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దేవులు సదా మీకెల్లరికను ప్రభు తోడే నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.